హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కూర నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేయడం కోసం చిన్న సైజులో ఉండే తాజాగా ఉండే పుచ్చిలేని లేత వంకాయలు తీసుకోవాలి. ఆ వంకాయల్ని బాగా కడిగి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీలోకి గ్రేవీ కోసం కొద్దిగా టమాటాలు, 2-3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా దంచిన అల్లం, ఇంకా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా గరం మసాలా పౌడరు, ఇంకా కాస్త టేస్ట్గా ఉండడం కోసం కొద్దిగా 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ను ఒక ప్లేట్లో వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, వీలైనప్పుడు చూడండి. ఇప్పుడు బాగా కలిపిన ఈ మసాలా పేస్ట్ని మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వంకాయలు కూడా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, అన్ని వంకాయల్లో కూడా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కళాయి కానీ కాస్త వెడల్పుగా ఉండే పాత్రను తీసుకొని అందులో కాస్త ఎక్కువగానే ఆయిల్ పడుతుంది కర్రీ కోసం. ఆయిల్ వేసుకున్న తర్వాత పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని వెంటనే మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆయిల్లో వంకాయలు ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు బాగా కలిపి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలు మునిగే వరకు కూడా మనం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బాగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా చాలా టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.